అన్నా ఏందన్నా ఈ కెమిస్ట్రీ జేఈలో 99% ఎట్లా తెచ్చుకోవాలన్నా కెమిస్ట్రీలో? సరే 99% వదిలేసి మినిమం 96 97% తెచ్చుకొని ఒక డీసెంట్ స్కోర్ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నా. ఎట్లన్నా అసలు ఈ కెమిస్ట్రీ చూస్తేనేమో ఇంత గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అన్నిటికీ లాజిక్స్ ఉండవు, నా జుట్టు వీక్కుంటున్నా, నాకు అర్థం కావట్లేదు, చెప్పండి అన్నా అని చాలామంది స్టూడెంట్స్ ఫీలింగ్ ఇది. అందుకే ఈ పర్టికులర్ వీడియోలో నేను మీ నెక్స్ట్ 60 డేస్లో కెమిస్ట్రీలో మీరు ఏ చాప్టర్ చదవాలి, ఆ చాప్టర్లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఎట్లా చదువుకోవాలి, ఎట్లా రివిజన్ చేయాలి, ఇవన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి. కెమిస్ట్రీలో ఇప్పుడు కూడా టైం అని చెప్తున్నా కదా, ఈ నెక్స్ట్ 60 డేస్ మీరు సీరియస్గా ప్రిపేర్ అయినా కూడా కెమిస్ట్రీ కుమ్మి అవతలేస్తారు నేను చెప్పిన ఈ ప్లాన్ అయితే ఫాలో అయితే. అండ్ అలాగే మీరు అడిగే ముందే చెప్తున్నా, ఫిజిక్స్ ఇంకా మ్యాథ్స్ కూడా కవర్ చేసిన మన ఛానల్లో ఆ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూసేసుకోండి. అండ్ మీ జేఈ గ్యాంగ్, మీ కాలేజ్ గ్రూపులు అవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా 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 యూజ్ అవుతుంది అబ్బా. సో ఫస్ట్ అయితే ఒకటైతే చెప్తున్నా, కెమిస్ట్రీకి ఉంటే ఇటు ఉంటారు లేదా గట్టు ఉంటారు. అంటే ఏందన్నా అంటే, ఉంటే స్టూడెంట్స్కి ఎట్లా అంటే, అబ్బా ఏముందిరా బై సబ్జెక్ట్, ఇదిరా సబ్జెక్ట్ అంటే ఇందులో పక్కా నేను స్కోర్ చేస్తా. సో ఉంటే అటుంటారు, లేదంటే ఏం సబ్జెక్ట్రా అయ్యా ఇది, ఏందిరా ఇది, ఎంత గుర్తుపెట్టుకోవాలరా నాయన, అసలు ఎందుకుందిరా ఈ సబ్జెక్ట్, తలకాయన వస్తుంది అని ఉంటే అటుంటారు. ఈ మధ్యలో ఉండే స్టూడెంట్స్ చాలా చాలా తక్కువ. సో అలాంటి సబ్జెక్ట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అలాంటి కేటగిరీ స్టూడెంట్సే ఉంటుండే. నేను సమ్హౌ ఈ కేటగిరీలో వచ్చేవాడిని. కెమిస్ట్రీ అంటే ఇష్టం ఉండేది. అండ్ దానికి రీజన్ కూడా చెప్తాను మీకు. కెమిస్ట్రీ ఎలా చదువుకుంటే మనకి ఆ ఇంట్రెస్ట్, ఆ లాజికల్ థింకింగ్ అవన్నీ డెవలప్ అవుతాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ అయితే అసలు ఏందన్నా కెమిస్ట్రీ మనం ఎంత టార్గెట్ చేయాలి అది తెలుసుకోవాలి కదా. మీ టార్గెట్ తెలుసుకోవాలి, ఎన్ని మార్క్స్ మీరు మీ మైండ్లో ఫిక్స్ చేసుకొని ప్రిపేర్ అయితే దాని తగ్గట్టుగా స్ట్రాటజీ మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీకు మినిమం 99% కొట్టాలి అంటే మీ టార్గెట్ 68 మార్క్స్ పెట్టుకోండి అబ్బా. మినిమం 68 మార్క్స్ పెట్టుకోండి. ఇది లాస్ట్ 3 ఇయర్స్ డేటా బట్టి అయితే చెప్తున్నా. లేదన్నా నాకు ఒక 97-96% అయినా పర్లేదు అంటే ఆ డేటా కూడా చూడొచ్చు ఇక్కడ. కానీ నన్ను అడిగితే మినిమం, నేను చెప్తున్నా కదా, మినిమం 95% అయినా టార్గెట్ చేయండి. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా కూడా డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. మీరు స్కోర్ చేయాల్సింది 48, అంటే 12 క్వశ్చన్లు కరెక్ట్గా చేయాలి అంతే. 12 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసినా కూడా, అంటే హాఫ్ ఆఫ్ ద పేపర్ కరెక్ట్గా చేసినా కూడా మీకు 95% వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి చెప్తున్నా, కెమిస్ట్రీలో నెగిటివ్ మార్కింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయండి అబ్బా. ఎందుకంటే మీరే అబ్జర్వ్ చేయండి, ప్రతి 4 మార్క్స్కి ఒక పర్సంటైల్ డిఫరెన్స్ వస్తుంది. ఆ ఒక్క పర్సంటైలే కదా అనుకోకండి, ఒక్కొక్క పర్సంటైల్ మధ్యలో కొన్ని వేల ర్యాంకులు పడి ఉంటాయి. ఓకే, సో 99%కి నీ ర్యాంక్ 10-12 అయితే 95%కి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది ర్యాంక్ అది. ఓకే, సో అందుకే చెప్తున్నాం, మీరు మాక్ టెస్ట్లు రాసేటప్పుడు లేదా మీరు కెమిస్ట్రీ చేసేటప్పుడు ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మీరు షూర్ అయితేనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి. ఈ ఆన్సర్ అవుతుందేమో, ఆ తుక్కా పెడదాంలే అని మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే కెమిస్ట్రీలో ఒక్కొక్క మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్, మీ పర్సంటైల్ మీద చాలా డిఫరెన్స్ చూపిస్తుంది అబ్బా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మీ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది, మన స్టెప్ 1 టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు మీరు. మరి నెక్స్ట్ ఏం చేయాలన్నా అంటే, నెక్స్ట్ ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నేను కూర్చొని నేను సిలబస్ అంతా కంప్లీట్ చేస్తా, స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతా, ఇవన్నీ అవ్వవు. సో మీరేం చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేసిన ప్రయారిటీ 1 చాప్టర్స్, ప్రయారిటీ 2 చాప్టర్స్. ఫస్ట్ అయితే ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్ అన్నీ ఖతం చేయండి, డీటెయిల్గా నేర్చుకోండి ఇది. ఎందుకంటే వీటి నుంచి 44, మినిమం 44 అంటే 11 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ చాప్టర్స్ అన్నీ మంచిగా ప్రిపేర్ అయిపోండి. మన ఛానల్లో ఆల్రెడీ దీని 1 షాట్ వీడియోస్ ఉన్నాయి. మన ఛానలే కాదబ్బా, మీ ఇష్టం, మీకు ఏ ఫ్యాకల్టీ ఇష్టం ఉంటే, ఏ ఛానల్ ఇష్టం ఉంటే ఆ ఛానల్కి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే ఈ చాప్టర్స్ అన్నీ ఖతం చేయండి. ఇది ఖతం చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రయారిటీ 2 చాప్టర్స్కి వెళ్ళండి. వీటి నుంచి కూడా మినిమం ఒక 28 మార్క్స్, అంటే ఒక 7 to 8 క్వశ్చన్స్ అయితే పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నన్ను అడిగితే ప్రయారిటీ 1 చాప్టర్స్ అయితే ఖచ్చితంగా 100% మీరు అన్నీ కంప్లీట్ చేయాల్సిందే. ప్రయారిటీ 2 చాప్టర్స్లో కూడా అట్లీస్ట్ ఒక 60% చాప్టర్స్ అయినా కంప్లీట్ చేయండి అబ్బా.
అట్లీస్ట్ ఒక 60% చాప్టర్స్ అయినా. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒకవేళ కష్టం అనిపిస్తుంది, టైం సరిపోకపోయినా మీ ఐపీ టెక్స్ట్ బుక్ లేదా ఎన్సీఆర్టీ ఓపెన్ చేసి ఆ చాప్టర్ ఒకసారి చదివేసేయండి. ఆ చాప్టర్ చదవడానికి ఎక్కువ టైం పట్టదు మీకు. చదివేసి మీకు ఏం అర్థమైంది, ఏవైతే షార్ట్ నోట్స్ రాసుకుంటారో అట్లీస్ట్ అవైనా చేయండి. ఎందుకంటే కొన్ని సార్లు వీటి నుంచి ఈజీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అవి మీరు మిస్ అవ్వరు. సో ఇదైతే చెప్తున్నా కదా, ఈ లిస్ట్ మీరు రాసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే ఈ ఖచ్చితంగా ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్, ప్రయారిటీ 2 చాప్టర్స్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. సరే ఓకే అన్న, ఈ చాప్టర్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వమని చెప్పిండ్రు, చేద్దాం మనం. మరి నెక్స్ట్ ఏందన్నా అంటే ఈ చాప్టర్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఈ టైంలో నేను బుక్ ఇప్పుడే స్టార్ట్ చేసిన టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇంట్రడక్షన్, ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్, అట్లా కాదు. మీరు ఏం చేస్తారు, యూట్యూబ్లో ఇందాకే చెప్పిన 1 షాట్ వీడియోస్ చాలా ఉన్నాయి, మన ఛానల్లో ఉన్నాయి, వేరే ఛానల్స్లో ఉన్నాయి, చాలా 1 షాట్ వీడియోస్ ఉన్నాయి. ఆ 1 షాట్ వీడియోస్ మీరు చూసుకోండి. చూసుకునేటప్పుడు ఏం చేస్తారు, నోట్స్ ప్రిపేర్ చేయండి. కెమిస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేయరు అంటే నోట్స్ రాసుకోరు కెమిస్ట్రీలో, బుర్ర పాడైతుంది, తర్వాత మీరు రివిజన్కి చాలా కష్టమవుతుంది. సో మీరు 1 షాట్ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైతే ఎక్కుతుందో, మీకు ఏదైతే అర్థమవుతుందో అవి నోట్స్ లాగా రాసుకోండి. మీకు కొంచెం బద్ధకం అన్న, కొంచెం నోట్స్ వల్ల టైం వేస్ట్ అవుతుందన్న, ఈ టైంలో లాస్ట్ మూమెంట్లో అంత టైం లేదన్నా అంటే దానికి కూడా ఒక సొల్యూషన్ చెప్తాను మీకు. వీడియో కొంచెం ముందుకెళ్తే మీకే తెలుస్తుంది. ఓకే, సో నోట్స్ అయితే పక్కా అబ్బా. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. పీవైక్యూస్ అట్లీస్ట్ ఎవ్రీ చాప్టర్కి ఒక 30-40 క్వశ్చన్లు పక్కా సాల్వ్ చేయండి. అండ్ ఆ సాల్వ్ చేసేటప్పుడు కూడా అన్ని టాపిక్స్కి సంబంధించిన మీద, అంటే అన్ని టాపిక్స్కి ఈక్వల్గా వెయిటేజ్ ఇవ్వాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రయారిటీ 1 చాప్టర్స్లో ఈ టాపిక్స్ పైన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిండు. లాస్ట్ 3 ఇయర్స్ మేము పేపర్స్ చూసినప్పుడు ఈ చాప్టర్స్లో ఈ టాపిక్స్ మీదనే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో మీరేం చేస్తారు, మీరు చాలా చాలా తెలివి ఉంది మీకు, మీరేం చేస్తారు, మీరు మొత్తం చాప్టర్ సాల్వ్ చేసేటప్పుడు ఈ టాపిక్స్ మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి. వేరే టాపిక్స్ని మొత్తంగా స్కిప్ చేయకుండా చెప్పట్లేదు నేను, వాటి మీద కొన్ని తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి. మీరు కాన్సన్ట్రేషన్ కూడా, మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారో ఈ టాపిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎక్కువ డెప్త్లో వెళ్ళడానికి ట్రై చేయండి. వేరే టాపిక్స్ కొంచెం బేసిక్ లెవెల్ వరకు నేర్చుకున్నా కూడా చెల్తా. సో అందుకే ఇగో ఈ టాపిక్స్ లిస్ట్ అంతా ఇచ్చిన, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఈ పర్టికులర్ పీడిఎఫ్ మా వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ షేర్ చేసి ఉంటాం, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇదైతే పక్కా ఫాలో అవ్వండి అబ్బా. ఇప్పుడు మొత్తం చాప్టర్ నేను ఒకే లెవెల్లో ప్రిపేర్ అవుతా, అన్ని డెప్త్లో వెళ్తా అంటే టైం లేదు మనకి. సో అందుకే ఈ లిస్ట్ ఇస్తున్నా మీకు. ఇలాగే ఇక్కడ చూడండి ఒకసారి, ప్రయారిటీ 1కి ఇచ్చినట్టు ప్రయారిటీ 2కి కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చేసిన, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక స్క్రీన్ మీద క్లియర్ కనిపిస్తుంది మీకు, కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో చెప్పినా కదా, పీవైక్యూస్. ఆ తర్వాత ఏం చేయాలన్నా, రివిజన్ చేయాలి, అంతే. రివిజన్ చేస్తూనే ఉండాలి. కెమిస్ట్రీలో మీరు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే మీకు అంత బెటర్ అబ్బా. ఓకే, సో ఇది ఓకే, అది మన థర్డ్ స్టెప్. ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నా అది కూడా చెప్పేసిన. మరి నెక్స్ట్ ఏందన్నా అంటే నెక్స్ట్ చెప్పినా కదా, రోడ్ మ్యాప్ ఇచ్చేస్తాం మీకు. ఇప్పుడు నవంబర్, డిసెంబర్, ఆ తర్వాత జనవరిలో ఏం చేయాలి కెమిస్ట్రీలో మంచిగా స్కోర్ చేయడానికి. నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే, నవంబర్, డిసెంబర్లో నేను ఇచ్చిన ఈ లిస్ట్ ఉందా, ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 చాప్టర్స్, అవి ఖతం చేయండి, మంచిగా నేర్చుకోండి అవి. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒక్కసారి మీరు ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్ కంప్లీట్ చేస్తారు కదా, మోస్ట్ ప్రాబ్లీ ఒక టార్గెట్ పెట్టుకోండి, డిసెంబర్ 1st వీక్ లేదా మ్యాక్సిమం డిసెంబర్ 2nd వీక్ కల్లా ఈ ప్రయారిటీ 1 చాప్టర్స్ అన్ని ఖతం చేస్తా అని మీరు ఒక గోల్ పెట్టేసుకోండి. ఒక్కసారి ప్రయారిటీ 1 చాప్టర్స్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్లో రాయండి. అదేందన్నా అప్పుడే మాక్ టెస్ట్లు ఎట్లా రాస్తా, నాకు ఓన్లీ ప్రయారిటీ 1 చాప్టర్సే వచ్చు కదా అనుకోవచ్చు. కానీ నేను ఏమంటున్నా అంటే, ప్రయారిటీ 1 చాప్టర్స్ మీరు నీట్గా మొత్తం నేర్చుకున్నా కూడా దాని నుంచే 44-48 మార్క్స్ వస్తున్నాయి కదా, అంటే హాఫ్ ఆఫ్ ద పేపర్ సిలబస్ అయిపోయినట్టే కదా. సో మీరు మాక్ టెస్ట్లో రాస్తే మీకు తెలుస్తుంది, ఆ హాఫ్ ఆఫ్ ద పేపర్లో
మీరు ఎన్ని కరెక్ట్గా చేస్తున్నారు, మీకు ఏ కాన్సెప్ట్స్ మంచిగా అర్థమైనాయి, మీకు ఏ కాన్సెప్ట్స్ అర్థం కాలేదో, మీకు ఎట్లుంటుందంటే ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన సిలబస్ అంటే దాని నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా సాల్వ్ చేస్తారా బై ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవడానికే మీరు మాక్ టెస్ట్లు రాయాలి. సో మీరు మాక్ టెస్ట్లు రాస్తే మీకు అర్థమవుతుంది ఏవైతే వీక్ ఏరియాస్ ఉంటాయో, మీరు ఏదైతే ప్రయారిటీ 1 చాప్టర్స్ నేర్చుకున్నా అనుకుంటున్నారో అందులో కూడా వీక్ ఏరియాస్ ఉంటాయి. ఆ వీక్ ఏరియాస్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకోసారి ఆ కాన్సెప్ట్కి వెళ్ళిపోండి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి చూడండి అసలు ఎందుకు మిస్ అయింది, నేను ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నా. సో ఒకసారి మళ్ళీ గో త్రూ ద కాన్సెప్ట్. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, అదే కాన్సెప్ట్ పైన అదే టాపిక్స్ పైన ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారు, మీకు ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ చాలు మనకి, అదే మనం చేయాలి. ఆ తర్వాత ఒకవేళ కొన్ని స్ట్రాంగ్ ఏరియాస్ కూడా ఉంటాయి, వీక్ ఏరియాస్ ఉన్నట్టు స్ట్రాంగ్ ఏరియాస్ కూడా ఉంటాయి మనకి. స్ట్రాంగ్ ఏరియాస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, దానిలో ఇంకా టఫ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దాట్ రేపు ఎగ్జామ్లో మీకు ఆ టాపిక్ మీద క్వశ్చన్ వస్తే అది ఏ లెవెల్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు అది సాల్వ్ చేయాలి. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయి, మాక్ టెస్ట్లు రాసినప్పుడు. సో అందుకే చెప్తున్నా, ప్రయారిటీ 1 చాప్టర్స్ అయిపోగానే మాక్ టెస్ట్లు రాయండి. మీరు ఏం రోజు ఒక మాక్ టెస్ట్ రాయమని చెప్పట్లే, వీక్లీ 1 లేదా 2 రాయండి. ఆ మాక్ టెస్ట్లతో పాటు మీరు ప్రయారిటీ 2 చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. అట్లా డిసెంబర్ ఎండింగ్ వరకు అట్లీస్ట్ మీరు ఒక 4 మాక్ టెస్ట్లు రాసి ఉంటారు. అండ్ దాంతోపాటు ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసి ఉంటారు. మరి అన్న జనవరిలో ఏం చేయాలి, జనవరిలో మొత్తం రివిజన్ చేయాలి. మనం ఎట్లా రివిజన్ చేయాలి చెప్పినా కదా, మనకి నోట్స్ ఆల్రెడీ ఉంటుంది. సో నోట్స్, ఆ తర్వాత పీవైక్యూస్ చేయండి. ఆ ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 చాప్టర్స్కి సంబంధించి ఈచ్ చాప్టర్లో అట్లీస్ట్ ఒక 30 to 40 ఉంటాయి మనకి. మీరు లాస్ట్ 3 years పేపర్స్ తీసుకున్న ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి మినిమం ఒక 200-250 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో అక్కడి నుంచి మీరు ఒక 30-50 ఈజీగా దొరికేస్తాయి. సో అవి సాల్వ్ చేయండి. దాంతోపాటు అట్లీస్ట్ ఈ జనవరిలో ఏదైతే టైం ఉందో మనకి 20 days, ఆ టైంలో అట్లీస్ట్ ఒక 5 మాక్ టెస్ట్లు అయినా రాయండి అబ్బా. ఓకే, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాయండి. మీకు ఇంకా క్లారిటీ వస్తూ ఉంటుంది. మీకు ఎట్లా ఎగ్జామ్లో పేపర్ ఎట్లా అటెంప్ట్ చేయాలి అది కూడా తెలుస్తూ ఉంటుంది. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఏం మిస్టేక్ చేస్తారంటే వెంటనే రాయకండి. ఈరోజు మాక్ టెస్ట్ రాసిన, ఆ నెక్స్ట్ డే ఇంకో మాక్ రాసిన, ఆ నెక్స్ట్ డే ఇంకో మాక్ రాసిన. ఇట్లా రాస్తే ఏం రాదు, ఎవ్వడికి ఉపయోగం లేదు అట్లా రాస్తే. ఎట్లా రాయాలి అంటే మినిమం ఒక 2-3 days మధ్యలో పెట్టుకోండి. ఒక మాక్కి ఇంకో మాక్కి మధ్యలో ఒక 2-3 days పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ 2-3 daysలో మీకు ఒక టైం దొరుకుతుంది అనాలిసిస్ చేసి ఎక్కడ తప్పు చేసిండ్రు దాన్ని మళ్ళీ మీరు ఒకసారి గో త్రూ చేసుకొని మళ్ళీ నేర్చుకొని కొంచెం ప్రాక్టీస్ చేసి దానిలో క్లారిటీ తెచ్చుకోవడానికి టైం కావాలి మీకు. సో అందుకే వెంటనే రాయకండి. మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అంటే ఒక మాక్కి ఇంకో మాక్కి మధ్యలో అట్లీస్ట్ ఒక 2-3 days అయితే ఉండాలబ్బా. సో ఇదైతే రోడ్ మ్యాప్. మరి ఫైనల్ ఏం చేయాలన్నా, ద ఫైనల్ స్టెప్ ఫర్ యూ టు గెట్ అట్లీస్ట్ 99% లేదా మంచి డీసెంట్ స్కోర్ తెచ్చుకోవడానికి కెమిస్ట్రీలో నాకు వర్కౌట్ అయింది అండ్ చాలామంది టాపర్స్కి వర్కౌట్ అయిన స్ట్రాటజీ ఏంటి అంటే రివిజన్ చేస్తూనే ఉండడబ్బా. ఎంత రివిజన్ చేస్తే అంత కెమిస్ట్రీలో కుమ్మేస్తారు. అండ్ లెట్ మీ టెల్ యూ, చెప్పిన స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో ఏం చెప్పినా, ఆ లవ్వో హేటో మీరు ఏ కేటగిరీలో ఉన్నా కూడా మీకు కెమిస్ట్రీ ఒక సేవియర్. ఎందుకు, కెమిస్ట్రీ డెఫినెట్గా స్కోరింగే. మీరు ఎంత చదివితే, ఎంత రివిజన్ చేస్తే, ఎంత గుర్తుపెట్టుకుంటే మీకు కెమిస్ట్రీ అంత హెల్ప్ చేస్తుంది ఎగ్జామ్లో. చెప్తున్నా కదా, మీకు ఈ మాటలు గుర్తొస్తాయి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు జనవరిలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇవే మాటలు గుర్తొస్తాయి. దట్ అరే నేను కెమిస్ట్రీ మంచిగా చేసినా కాబట్టి నాకు ఈరోజు కెమిస్ట్రీ బతికిచ్చిందిరా బాబు అని. సో చెప్తున్నా, మీరు అనవసరంగా రే కెమిస్ట్రీ అంటే లాజిక్లు ఉండవు అది ఇది, దానికి కూడా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు మీరు అరే అన్నీ గుర్తుపెట్టుకోవాలి అని. ఆ క్లెయిమ్ లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మా ఛానల్లో వీడియోస్ చూడండి, కెమిస్ట్రీవి డెప్త్లో కవర్ చేసినాం. మేము ఎంత డెప్త్లో కవర్ చేసినాం అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఎందుకు ఇలాగే వస్తుంది, ఎందుకు ఇలా రావట్లేదు, ఎందుకు మనం ఇలాగే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఈ లాజిక్ వస్తుంది, ఇవన్నీ తెలుస్తే, ఇవన్నీ క్లారిటీ వస్తే కెమిస్ట్రీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అబ్బా. ఆర్గానిక్ కెమిస్ట్రీ అయినా, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అయినా, ఫిజికల్ కెమిస్ట్రీ అయినా అన్నిట్లో లాజిక్స్ ఉంటాయి. కానీ చాలామంది స్టూడెంట్స్
మంచిగా చెప్పేవాళ్ళు లేక ఈ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్కి అట్లా ఉంటుంది. ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి చాలా అనుకుంటారు, కానీ చెప్తున్నా కదా, మీకు కరెక్ట్గా ఆ క్లారిటీ ఇచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కెమిస్ట్రీ కుమ్మేస్తారు మీరు కూడా. ఓకే, సో ఆ టెన్షన్ తీసుకోకండి. మీరు కెమిస్ట్రీ ఎంత మంచిగా చదివితే, ఎంత మంచిగా రివిజన్ చేస్తే మీకు అంత బెటర్. అండ్ దట్స్ ఇట్ కెమిస్ట్రీకి సంబంధించి. సో మీకు 5 చెప్పినా కదా, 5 స్టెప్స్ చెప్పినా కదా, ఈ 5 స్టెప్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయిపోండి అబ్బా. లాస్ట్ మూమెంట్ వరకు చెప్తున్నా, ఏ సబ్జెక్ట్ని వదలకండి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ నేను ఈ సబ్జెక్ట్ లైట్ తీసుకుంటా, ఈ సబ్జెక్ట్ లైట్ తీసుకుంటా లేదు. మీకు 3 సబ్జెక్ట్స్లో మీకు చెప్పిన ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయితే మీకు బెస్టో అవన్నీ చెప్పిన, అట్లీస్ట్ ఇవి చేసుకొని వెళ్ళినా కూడా చెప్తున్నా కదా, మీకు ఒక డీసెంట్ పర్సంటైల్, డీసెంట్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇందాక ఏం చెప్పినా అన్న, నోట్స్ కొంచెం కష్టమవుతుందన్న లాస్ట్ మూమెంట్లో రాసుకోవాలి అంటే, నాకు తెలుసురా భయ్ మీ గోల. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు అవే ఇష్యూస్. అందుకే ఏం చేసినాం, ఈ నోట్స్ ఉంది కదా, ఈ నోట్స్ మా వాట్సాప్ ఛానల్కి వెళ్ళిపోతే మేము ఆల్రెడీ షార్ట్ నోట్స్ అనండి లేదా మైండ్ మ్యాప్స్ అనండి, ఇవన్నీ మేము రెడీ చేసేసినాం. కెమిస్ట్రీలో ఎవ్రీ చాప్టర్కి సంబంధించి మైండ్ మ్యాప్స్ ఇంకా షార్ట్ నోట్స్ అన్నీ రెడీ చేసి పెట్టినాం. అవి మా వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ షేర్ చేసి పెట్టినాం. జాయిన్ అయిపోయింది అక్కడ. అట్లీస్ట్ అవి చూసుకోండి, మీకు త్వరగా రివిజన్ అయిపోతుంది అనమాట. అండ్ దాంతోపాటు మా బ్యాచ్ ఉంది, బ్యాచ్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో. మీరు ఫ్రీగా ఎన్రోల్ అయిపోవచ్చు. ఫ్రీగా ఎన్రోల్ అయిపోతే అక్కడ మీకు కెమిస్ట్రీ ఎవ్రీ చాప్టర్కి సంబంధించిన నోట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఏది క్లాస్ నోట్స్, ఎక్కడైతే మొత్తం చాప్టర్ డీటెయిల్డ్గా హ్యాండ్ రిటన్ నోట్స్ ఎవరికైనా కావాలి అంటే అది కూడా అవైలబుల్ ఉంది. సో ఇది రివిజన్కి యూజ్ అవుతుంది. మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ మొత్తం అంతా డీటెయిల్గా కావాలి అంటే అది కూడా అవైలబుల్ ఉంది మన యాప్కి సంబంధించిన బ్యాచ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెట్టిన, ఒక్కసారి చూసేసుకోండి అబ్బా. సో మీకు కావాల్సింది ఆల్రెడీ ఇచ్చేసిన. దాంతోపాటు పీవైక్యూస్ కూడా మేము మా వాట్సాప్ ఛానల్లో షేర్ చేసినాం. అది కూడా ఏంటి, టాపిక్ వైజ్. మీకు చెప్పినా కదా, టాపిక్ వైజ్ సాల్వ్ చేస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని. సో టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మేము మొత్తం బైఫర్కేట్ చేసి మంచిగా నీట్గా చాప్టర్లో టాపిక్ వైజ్ అంతా పెట్టేసి వాట్సాప్ ఛానల్లో షేర్ చేసినాం. సో మీరు జాయిన్ అయిపోతే అక్కడ అన్నీ మీకు ఏమేమి కావాలో, మేము ఏమేమి స్ట్రాటజీస్ చెప్తున్నామో దానికి సంబంధించిన రిసోర్సెస్ అన్నీ షేర్ చేస్తున్నాం అబ్బా. ఇంకా మీది ఒకటే పని, ఇంకా చదవాలి. మీవన్నీ మేమైతే చేస్తున్నాం మా సైడ్ నుంచి. మీకు కావాల్సిన వీడియోస్, రిసోర్సెస్, పీవైక్యూస్, నోట్స్ అన్నీ ఇస్తూనే ఉన్నాం. మీరు మాత్రం ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా, ఎలాంటి డౌట్ లేకుండా నా వల్ల అవుతుందా లేదా, అరే అవన్నీ తర్వాత ఆలోచించరా భయ్, ఇప్పుడు ఎందుకు ఆలోచించడం, ఎగ్జామ్ తర్వాత ఇంత టైం ఉంటుంది, నీకు ఇంత టైం ఉంటుంది, అప్పుడు కూర్చొని ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం నీ కాన్సన్ట్రేషన్ నేను కొట్టాలి, మైండ్లో అదే గోల్ పెట్టుకో, అంతే. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, వేరే ఇంకేమైనా కావాలి, మీకు వేరే ఏమన్నా రిసోర్సెస్ కావాలన్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను నేనైతే. అండ్ దాంతోపాటు సర్ప్రైజ్ కూడా ఉందబ్బా. మీకు తెలుస్తుంది సర్ప్రైజ్కి ఒక 3-4 డేస్ ఆగండి, ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం. జేఈకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ లాస్ట్ ఫ్యూ మంత్స్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఫేస్ చేసిన స్ట్రగల్స్ అన్నీ నాకు తెలుసు. అందుకే ఏ స్టూడెంట్ ఆ స్ట్రగల్స్ ఫేస్ అవ్వకూడదు, మీరు ఏదైతే స్ట్రగల్స్ ఫేస్ అవుతున్నారో అది ఎవ్వరు అవ్వకూడదు అని మేమైతే ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం. ఒక 3-4 డేస్ ఇవ్వండి, ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. దానికి సంబంధించి బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతూనే ఉంది, మీకు తెలుస్తుంది 3-4 డేస్లో. ఓకే, సో స్టే ట్యూన్డ్. అండ్ దాట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోస్ అన్నీ ఫ్రీగా చాలా తక్కువ మంది ప్రొవైడ్ చేస్తారబ్బా, మీకు తెలుసు. అది కూడా తెలుగులో అయితే చాలా తక్కువ మంది. సో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. చెప్తున్నా కదా, ఏదో ఒక 1000 మందికి 2000 మందికి హెల్ప్ అయినా చాలు, అట్లేం లేదు. ఒక 10 మందికి హెల్ప్ అయినా కూడా, ఒక 10 మంది ఇవి చూసి మంచిగా స్కోర్ తెచ్చుకొని ఒక మంచి ఎన్ఐటి ఆర్ ఐఐటికి వెళ్తే చాలరా భయ్. మేము ఏదైతే కష్టపడుతున్నామో దానికి ఫలితం వచ్చినట్టే. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో అందుకే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పక్కా షేర్ చేయండి ఈ వీడియోస్, ఈ ఛానల్. చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్ గైస్, బై.